ఓం నమో వెంకటేశాయ నమః. ఓం సీతారామచంద్ర స్వరూపిణే నమః. ఓం దత్తాత్రేయ నమః. ఓం నమ శివాయ నమః. మనం లీలావతి కథలో మనం ఆధ్యాత్మిక కథ మనం వింటున్నాం. విష్ణు మహర్షి రావణ వారికి చెప్పినటువంటి ఈ లీలా కథ మంచి ఆధ్యాత్మికమైంది. చాలా ఇది ఒక కథ అయినా ఇప్పుడు ఇది రెండో కథ కూడా ఆధ్యాత్మికమైంది, మంచి వర్తివృత్తి. ఈ లీలావతి అనే ఆమె మనం చూసాం. ఒక మహారాణి. ఆమెకేం కలిగింది అంటే, ఒకవేళ తను గినక తన భర్త గినక చనిపోతే అప్పుడు నా పరిస్థితి ఏమిటి అనేటువంటి ఆమెకు ఒక ఇది కలిగింది, ఆలోచన కలిగింది. ఆ ఆలోచన ప్రకారం ఆమె ఏం చేసిందంటే, దీనికి ఏంటి పరిష్కారం అంటే అప్పుడు నేను ఏం చేయాలి ఎట్లా అనే ఉద్దేశంతో ఆమె ఏం చేసిందంటే, నా పరిస్థితి ఏంటి అనే దాంతో ఆమె దేవిని గురించి, దేవి అంటే అమ్మవారి గురించి ఆమె ఒక మంచి తపస్సు చేసి అంతర్ముఖంలోకి ప్రవేశించడానికి ఆమె ఉపక్రమించింది. ఆమె ఎంపటి ఏం చేసిందండి పాపం, ఈ మొత్తం ఆమె తీవ్రమైన తపస్సు చేసి అంతర్ముఖంలో పోయి ఆత్మజ్ఞానాన్ని పొంది ఆమెకి చిత్రాన్నగారం పోయింది కదా. ఆ పేరు కదా ఆ దేవికి ఒక అద్భుతమైన సృష్టి ఆమెకు చూపించింది. అమ్మవారు ఆమెకి దర్శనమిచ్చి ఆమెకి ఒక రకమైనటువంటి దివ్య దృష్టి లాంటిది ప్రసాదించింది. దాంతో ఆమెకి అన్ని కాలాల్లో ఉన్నటువంటి ఇది ఆమెకు దృష్టి గోచరం అవుతుంది. ఆమె ఒక్కపాటి తన భర్త పరిస్థితి ఏంటి, ఎక్కడున్నాడు ఏంటి అనేది ఆమె చూసుకుంది. ఆయన పోతే ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు ఏంటి అనేది ఆమె గమనిస్తే, తన భర్త మరొక రాజుగా ఇంకో ప్రపంచంలో జీవిస్తున్నాడు. ఇక్కడేమో చనిపోయినట్టు కనపడుతున్నాడు. ఇంకో చోట తన భర్త ఇంకో లోకంలో, ఇంకో ప్రపంచంలో ఒక రాజుగా అక్కడ శ్రామణ అవుతున్నాడు, జీవిస్తున్నాడు. ఇది చూసి ఆమె లీలావతి బాగా ఆశ్చర్యపోయింది. ఏమిటి ఇది, ఇక్కడనేమో ఆయనకి ఏమీ లేదు, ఇప్పుడు రాజుగారు లేడు, ఆయన చనిపోయాడు. మరి అక్కడెక్కడ మళ్ళీ దర్శనం మళ్ళీ అక్కడ రాజుగా పిలుస్తున్నాడు. అది ఏ రూపం ఏంటి అనేది ఆమెకి అర్థం కాదు. ఇదంత కాలమహిమ, దేవీ మహిమ ఏంటి అనేది ఆ ఉద్దేశంతో ఆమె బాగా ఆశ్చర్యపోయింది. అప్పుడు ఆమెకి ఏంటి సృష్టి మహత్యం ఏంటి, సృష్టి యొక్క ఇదేంటి అనేటువంటి ఒక ఇది ఆమె కలిగింది. అది అమ్మవారు నాకేం చెప్పగలుగుతున్నది అనేది ఒక అమ్మవారి యొక్క ఉద్దేశం ఏంటి, అసలు నేనేంటి, నా భర్త చనిపోవడం ఏంటి, ఆయన కూడబడడం ఏంటి, నేను ఇక్కడ ఉండటం ఏంటి అంటే, ఆయనకు నాకు సమస్య లేదా, నన్ను విడిపోయేది కనీసం ఆయన నన్ను తట్టుకోవడం కూడా లేనట్టుంది అన్నటువంటి ఇదిలో పోయాను. అప్పుడు ఎంత చిదాకాశ మహిమ, ఇదంతా ఏంటి, చిదాకాశ మహిమ అంటే ఈ లోకాలన్నీ దాటుకొని ఉండడం అనుకుంటున్నాం. చిదాకాశం ఎక్కడుంది, మన ఆకాశం పైన ఉన్నటువంటి చిదాకాశ మహిమ అని ఆమె ఆత్మజ్ఞానం ద్వారా, అమ్మవారి ద్వారా ఆమె తీవ్ర భక్తితోని ఆమెకి
చిదాకాశమయమని ఆమె గ్రహించింది. అంతటి అంతటి అంటే ఏంటి, చిదాకాశానికి చేరుకున్నది, పరబ్రహ్మ స్వరూపాన్ని చేరుకున్నది. చేరుకున్న దేవి అనుగ్రహంతో అక్కడ చేరి అక్కడ జరుగుతున్నటువంటి ఇది ఆమె గ్రహిస్తున్నది. రాణ ఆ తోసిపరంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, చిరాకాశంలో ఏంటి అనేటువంటి తత్వం గ్రహించి అమ్మతో వేడుకుంది. ఏంటి అమ్మ ఇది, నేను ఇక్కడ ఉన్నాను, ఆయన అక్కడ ఉన్నాడు, ఏంటి అసలు నాకేం అర్థం కావట్లేదని భక్తితో వేడుకుంటే అప్పుడు ఆ దేవి డైలాగ్ చెప్పింది, ఈ విశ్వం మొత్తం అన్ని లోకాలు, బోనబాండాలు, ప్రపంచ అన్ని సమస్తం గ్రహాలు, నక్షత్రాలు, అన్ని 14 లోకాలు, అన్ని ఇదిగాక ఎంత సమస్త సృష్టి ఉందో అంత సమస్త కూడా చిదాకాశంలోనే ఉంది అమ్మ అని చెప్పింది. మొత్తం ఎక్కడుంది? చిదాకాశంలోనే ఉంది. ఆ విరాట్ స్వరూపుడు ఆయనలో నుండి లీనమై ఉన్నది. ఆయనలో లీనమైంది చిదాకాశం అంటే అప్పుడు ఆమె చెప్పింది, ఇది అంత చైతన్య స్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడు ఉండేటువంటి స్థానం ఇది. ఆయన నిరాకారుడు. ఆమెతో నీకు కూడుకొని నేను నిరాకారంతోనే ఉంటాను. అంత చైతన్య చిదాకాశం అంటే ఏంటి? చిత్ ఆకాశం, సచ్చిత్తుల్లో ఉన్నటువంటి లోకం అది. వాళ్ళిద్దరు ఒకరికొకరు వదిలిపెట్టేవాళ్ళు కాదు. అమ్మవారు ఎవరిద్దరు ఒకరు రూపాయలా ఉంటారని అనుకున్నాం. వాళ్ళు అదే వాళ్ళ అడ్రస్ ఏంటి అంటే చిదాకాశంలో చైతన్య ప్రకాశవంతులే ఉంటారు. ఆ విరాట్ స్వరూపుడు అమ్మవారితో కూడుకొని అక్కడ మాయాస్వరూపిణిగా ఉన్న అమ్మవారితో కూడుకొని ఆయన అక్కడ ఉంటాడు. ఆయన నిర్వికారి. ఆయనకి ఆయన శుద్ధ చైతన్య స్వరూపం. ఆయన విరాట్ స్వరూపుడు శుద్ధ చైతన్య స్వరూపుడు, సద్ఘనం. ఆయన జడం. ఆయన దేన్ని పట్టించుకోడు. ఈ లోకంలో జరిగే అన్నిటికీ ఆయన సాక్షిభూతుడుగా మాత్రమే ఉంటాడు. మరి ఈ లోకాలు ఎట్లా పుట్టినాయి, మరి ఇదేంటి అని మనం కనుక అనుకుంటే మన విధులకే నేను చెప్పాను. అమ్మవారు ఉంది కదా, అమ్మవారి ద్వారా ఈ సృష్టి మొత్తం నడుస్తుంది. అమ్మ అంటే మాయ, ఆమెని అవిద్య అంటాం, అజ్ఞానం అంటాం. ఈ సృష్టి మొత్తం మాయా జరిగినది. యాక్చువల్గా ఇది పుట్టలేదు, జగత్తు లేనే లేదు. ఉన్నది ఏమిటి? సస్వరూపు విరాట్ స్వరూపుడు అమ్మవారు స్వరూపంతో ఉన్నాడు. కానీ ఏ లోకం ఆయనకి ఒక సంకల్పం కలిగింది, సృష్టి చేయాలని సంకల్పం కలిగితే అమ్మవారు చెప్తే అమ్మవారు ఆయన కళ్ళలోకి వచ్చినటువంటి ఇదే ఈ సృష్టి. ఆయన కళ్ళ నడుస్తున్నటువంటి దానంతా ఇక్కడ మనకు సృష్టిగా కనపడుతున్నటువంటిది ఆయన కళ. ఆయన స్వప్నంలో ఉన్న నడుస్తున్నదే ఇదంతా. అంటే ఆయన స్వప్నం అది వాస్తవం కాదు. పరబ్రహ్మ స్వరూపుడికి ఒక స్వప్నం లాంటిది ఒక ఇచ్చ కలిగింది. ఆ ఇచ్చిన కళలో నడుస్తున్నది. ఆ కళ ఎట్లా నడుస్తున్నదో అట్లా ఇన్ని లోకాలు పుట్టినాయి. ఇదంతా ఆయన యొక్క కళే. కాబట్టి ఇదంతా భ్రాంతి. ఈ సృష్టి మొత్తం కూడా భ్రాంతి. అమ్మవారికి 3 గుణాలు ఉన్నాయి. ఆ గుణాలతోనే ఆయన ఏర్పరిచినటువంటి కళలో నడుస్తున్నటువంటి సృష్టి. ఎట్లా దీనికి ఒక బాగా అన్నిటిగా ఆయన కళ అంటే మామూలు పిచ్చి కళ కాదు. దీనికి ఒక అడ్మినిస్ట్రేషన్ అంతా ఒక పక్క పద్ధతిగా నడుస్తున్నటువంటి ఏర్పాటు చేశాడు. ఈ సృష్టిని, మాయా సృష్టిని అమ్మవారి ద్వారా ఏర్పాటు చేశాడు. దీనికి సృష్టికర్తని, ఒక పోషకర్తని, ఒక లేఖర్తని, అన్నిటికీ అడ్మినిస్ట్రేషన్. ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, వెలుక్కు కావడానికి సూర్యుడు, చంద్రుడు, సోమత్వానికి అన్ని ప్రజలను ఇట్లా సృష్టించాడు. అన్ని  లోకాలు సృష్టించాడు, అన్ని  పంచభూతాలు సృష్టించాడు,  5  పంచభూతాలు సృష్టించాడు. 5 పంచభూతాలు సృష్టించాడు, 5 లోకాలు సృష్టించాడు. 5 లోకాలు సృష్టించాడు, 5 పంచభూతాలు సృష్టించాడు, 5  లోకాలు సృష్టించాడు, 5 గ్రహాలు సృష్టించాడు, 5 గ్రహాలు సృష్టించాడు, 5
అన్నాడు. ఇవన్నీ కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ లాగా అసలు గవర్నమెంట్ ఎలా నడుస్తుందో అలాగా నడుపుతున్నాడు ఆయన కళని. అంత ఆయన కళే ఇంత మనకి ఇప్పుడు జరిగే ప్రళయం, ప్రళయాలు, భూలోక పంచభూతాలు ఇవన్నీ ఇంత బ్రహ్మాండమైన శక్తిని కలిగి ఉంది. ఆయన కళ మా కళలోనే. మరి ఆయన ఎంత శక్తివంతుడు అనేది మీరు ఆలోచించండి, మనం అంతా ఆలోచించాలి. అంటే ఆ పరబ్రహ్మడి యొక్క శక్తిని మనం కొరవలేము. అంత శక్తివంతుడు, అంతలా వ్యాప్తి చెందినవాడు. అంతలా అసలు మొత్తం కూడా ఆయన నిరాకార పరబ్రహ్మ స్వరూపుడు, అంత చైతన్య స్వరూపుడు, నిరాకార పరబ్రహ్మ స్వరూపుడు, మళ్ళా సాక్షి స్వరూపుడు. ఇంత చేస్తే మళ్ళీ ఆయన చేస్తున్నాడు అంటే ఈయన ఏం చేయని వాడే మళ్ళీ జడత్వంలో ఉంటాడు, ఉండి సాక్షి స్వరూపుగానే ఉంటాడు. మరి ఎట్లా జరుగుతుంది ఇదంతా? అమ్మవారి దేవాల అమ్మగారికి 3 గుణాలు ప్రసాదించాడు. ఆ 3 సత్వ రజతమ గుణాలతో అహంకారంలో నుంచి 3 గుణాలు ఉద్భవించినాయి. ఆ 3 గుణాల ద్వారా మనుషుడి యొక్క, దేవతల యొక్క, దానవుల యొక్క, రాక్షసుల యొక్క అన్ని గుణాలు ఆ త్రిగుణ స్వరూపంలోంచే మొత్తం నడుపుతున్నాడు. అమ్మవారిని నడుపుతుంది ఇదంతా. ఆయన యొక్క చైతన్య స్వరూపంతోనే అమ్మవారు నడుపుతుంది. ఆయన చైతన్య స్వరూపం లేకపోతే అమ్మవారు కూడా నడపలేదు. ఆయన చైతన్య స్వరూపాన్ని ఆమెను ప్రవేశపెట్టాడు. ప్రవేశపెడితే ఆ చైతన్య స్వరూపాన్ని ఆధారంగా చేసుకొని ఈ సృష్టిని మొత్తం మాయ చెందుకు, అవిద్య అంత మాయ రూపంగా ఆమె చేసింది. కానీ ఇక్కడ మనకు ప్రత్యక్షంగా మనకి ఏమనిపిస్తుంది? ప్రత్యక్షంగానే ఈ లోకాలు ఇవన్నీ మనకు అనిపిస్తుంది. ఇది భ్రాంతి అని మనం అనుకోలేం. ఇప్పుడు ఒక వస్తువు ఉన్నది, ఒక మంచి చిత్రకారుడు, ఒక కళాకారుడు మన డూప్లికేట్గా తయారు చేస్తాడు. యాజ్ పక్కా ఉంటుంది. ఆ డూప్లికేట్ చూస్తే మనం ఇది ఒరిజినల్లా డూప్లికేట్ చెప్పుకోలేం. అట్లనే అమ్మవారి కళ భ్రాంతి, ఇదంతా కూడా భ్రాంతి కళ. ఈ సృష్టి అంతా ఆయన నడుస్తుంది, దాన్ని ఇక్కడ తయారు చేస్తున్నాం, తయారు చేసింది తెలుస్తుంది. మరి ఇదంతా భ్రాంతి, అట్లా ఎంత డూప్లికేట్ ఏమి లేదు, ఒరిజినల్ లాగానే కనపడుతుంది. నీకు చూడటానికి మనకి ఒరిజినల్ లాగానే ఈ ప్రపంచము ఇదంతా కూడా మొత్తం కూడా ఉన్నది ఒక్కటే ఆయన స్వరూపం. అది చిదాకాశంలో ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపుడు, విరాట్ స్వరూపుడు మాత్రం ఉన్నది ఒకటి వస్తువు. అది మన ఫండమెంటల్. ఆయనలో కలిసి ఉన్నది వస్తువు ఇంకా చిత్ స్వరూపమైన అమ్మవారు. ఆయనలోంచి ఆమె విడిపోదు. ఆమె ద్వారా ఈయన చైతన్య స్వరూపాన్ని కల్పించి ఈ లోకాల సృష్టిని మొత్తం నడుపుతున్నాడు మొత్తాన్ని. కాబట్టి ఇదంతా ఏంటి ఈ భావన చెప్పిన అమ్మవారు ఈమె చెప్తున్నది ఏమని? సర్వం కల్పితం బ్రహ్మ. వేదంలో మనకు చాందోపనిషత్తులో చెప్పిన వాడు ఆమె మొత్తం ఈ లీలావతికి చెప్పింది. ఎంత బ్రహ్మ స్వరూపమేమో, ఎంత భ్రాంతి అన్నట్టుగానే అన్నీ ఆమె పూస ఊచినట్టు చెప్తుంది. నీ భర్త ఒక లోకంలో ఉన్నాడు, అక్కడ ఒక లోకంలో ఉన్నాడంటే అక్కడ కొన్ని క్షణాలు, ఇక్కడ కొన్ని యుగాలు అయిపోతాయి. నీ భర్త అసలు నువ్వు కూడా ఎప్పుడు అంత మాయ గత నువ్వు ఇప్పుడు లేవక్కడ నువ్వు ఇక్కడ కొన్ని క్షణాలు అయినాయి, అక్కడ కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది, నీ జన్మ అయిపోయింది, అంతే అయిపోయింది, అంతా అక్కడ నీ భర్త జన్మ అయిపోయింది. అప్పుడు ఆయన పనిచేస్తున్నాడు. కాబట్టి మన ఒక లోకంలో ఈ ఒక్క లోకం భూలోకమే లేదు, 14 లోకాలలో ఉండే మనకు తెలిసినాయి. ఇంకా ఎన్ని లోకాలు ఉన్నాయో అసలు మనకు తెలియని ఎంత ఉందో మనకి ఈ ప్రపంచం అర్థం కాదు. మన కల్పించకి 7 ఖండాలు, అమెరికాలు, ఇటువంటి మన దేశాలు కొన్ని 140-150 దేశాలు, ఈ సప్తఖండాలు తెలుసు, సప్త సముద్రాలని మన జ్ఞానానికి కొంత మనకు తెలుసు. 14 లోకాలు ఉన్నాయని తెలుసు. కానీ మనకు తెలియని చాలా ఉన్నాయి. మనం చూడనివి, విననివి ఎంతో ప్రపంచంలో ఉన్నాయి.
అది మనకు తెలియదు. అట్లా ఈ విశ్వం మొత్తంలో బ్రహ్మ చైతన్యంతోనే కూడుకొని ఉన్నది. ఇదంతా అమ్మవారు బోధించింది. అనుకొని నీ భర్త చనిపోతే ఎక్కడికో పోయాడు, ఆయన ఉంటాడో ఏం చేయాలని కాదమ్మా, ఇంత బ్రహ్మ చైతన్యంతో నడుస్తున్నటువంటిది. ఇదంతా భ్రాంతి, ఈ లోకం భ్రాంతి, ఇదంతా భ్రాంతి అని ఆమె బోధ చేసింది. అది వైష్ణవ చెప్తున్నాడు. ఇక ఆయనే కదా మనకు చెప్పేది, చిదాకాశే మహారామ సర్వం విశ్వం ప్రతిష్ఠితం. చిదాకాశే మహారామ, చిదాకాశం ఉన్నటువంటి ఇది ఉన్నటువంటి చిదాకాశం మహారామ సర్వం విశ్వం, మొత్తం ప్రపంచం చిదాకాశం ఏది ఉందో రామ, అది సర్వం విశ్వం ప్రతిష్ఠితం. అక్కడ అన్ని లోకాలు, సర్వ సృష్టి అక్కడ ప్రతిష్ఠితమైంది, అక్కడే ఉంది, అందులో ఉంది. అంటే ఆ పరబ్రహ్మ స్వరూపంలోనే ఆయన ఉండే చోటులోనే అంత ఉంది. ఎట్లా అంటే యదా మేఘ నభో మధ్య తదా లోక చిదాత్మని. అంటే యదా మేఘాలు ఎట్లయితే ఆకాశంలో మన ఈ ఆకాశంలో మన మధ్యలో కొద్ది ఇక్కడి నుంచి కొన్ని 100 కిలోమీటర్లు 300-400 కిలోమీటర్లు దూరం వరకే ఈ మేఘాలన్నీ కమ్ముకొని తిరుగుతుంటాయి. ఎన్నో మేఘాలు తిరుగుతుంటాయి. అట్లనే ఈ మేఘాలు ఎట్టే ఆకాశంలో కింది నుంచి ఎన్ని ఏర్పడి తిరుగుతూ ఉండేవో, ఈ చిదాకాశం ఇది కూడా ఆకాశం చిదాకాశం, ఇందులో కూడా మేఘాల వల్ల అనేకమైన లోకాలు అన్నీ కూడా నీకు ఇక్కడ ప్రతిష్ఠితమైంది రామ. చిదాకాశం అంటే మామూలు పరాడు ఉన్నాడు కాబట్టి, ఆయన ఉండేది ఒకటి కాబట్టి అక్కడ లోకాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. విష్ణులోకం, గోలోకం, భూలోకం అన్నీ అక్కడే ఉన్నాయి. ఇంద్రలోకం, సత్యలోకం అన్ని లోకాలు కూడా అక్కడ ఆ చిదాకాశంలో ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? మేఘాల్లాగా ఉన్నాయి. అసలు ఉండే స్వరూపుడు, విరాట్ స్వరూపుడు వేరే. ఇవన్నీ అట్లా తిరుగుతుంటాయి. మాయాస్వరూపుడు ఎన్ని ఇంపార్టెన్స్ ఏం లేదనుకోవాలి మనం. ఇప్పుడు దీని ప్రకారం అమ్మవారు చెప్తున్న ప్రకారంగా, విశ్వామిత్రుడు చెప్తున్న ప్రకారంగా మనం ఈ మేఘాలు ఎట్లా తిరుగుతున్నాయో మనకి అక్కడ ఈ లోకాలన్నీ సృష్టి మొత్తం కూడా అట్నే తిరుగుతున్నాయి. ఎక్కడ చిదాకాశం అన్నీ ఉన్నాయి. అక్కడ ఉన్నది పరబ్రహ్మ స్వరూపం, నిరాకారంతో పరబ్రహ్మ చేసిన మంచి ప్రకాశవంతంతో తిరుగుతాడు. ఆయన స్వచ్ఛమైన చైతన్య స్వరూపుడు. ఆయన చైతన్యంతోనే అమ్మవారు ఈ లోకాలన్నింటినీ సృష్టిస్తున్నారు. ఏ లోకాలు? విష్ణులోకం, భూలోకం, వైకుంఠం, బ్రహ్మలోకం, ఇంద్రలోకం, అగ్నిలోకం, అన్నీ మొత్తం అన్నీ ఖగోళాలు ఇవన్నీ కూడా అమ్మవారి సృష్టి. అందుకే మాయా సృష్టి, అంత మాయ. మనకు తెలియకుండా చేయడానికి అమ్మ అజ్ఞాన చీకటి ఏర్పరిచింది. ఆ చైతన్య స్వరూపుడు ఆమెను ప్రవేశించాడు, ఆమెను ప్రవేశింపజేశాడు. ఆ ప్రవేశించిన ఆమె ఎంత చేస్తుంది. ఇదంతా మనకు తెలియకుండా నువ్వు నిజంగానే అనుకుంటున్నావు. మనం దీనంతా నిజం అనుకుంటాం. ఆ వైకుంఠం నిజం కాదు, ఈ బ్రహ్మలోకం నిజం కాదు, ఈ భూలోకం ఏది నిజం కాదయా. అన్నీ కూడా మన మామూలుగా ఒక కల్పితం లాంటివి, మాయ. అమ్మవారి చేత, మాయ చేత, ఆ చైతన్య స్వరూపుడు యొక్క శక్తి చేత ఏర్పడినటువంటి సృష్టి. మనం దీన్ని చూసుకుని మనం అనేకమైన మతాలు, అన్ని మతాలు అంతే, అన్నీ ఎక్కడ ఏ మతం లేదు, అంతా ఉండదు ఒక్కడే. ఆయనలోంచే పుట్టింది ఇష్టం, ఆయనలోంచి పుట్టింది క్రీస్తు, ఆయనలోంచే పుట్టాడు విష్ణుమూర్తి, ఆయనలోంచి పుట్టాడు శివుడు, ఆయనలోంచే పుట్టాడు. ఇది మనం సనాతనం అని చెప్తున్నాడు గొప్పది. ఆయనకు పేరు లేదు, ఊరు లేదు. అసలు విష్ణుమూర్తి చైతన్య స్వరూపుడే. కోటి సూర్యుడే ప్రకాశం మానవుతుంది. ఆయన చైతన్య స్వరూపుడే. ఆయన ఎవరు అనేది మనం చెప్పలేం. ఆయన విష్ణుమూర్తి, శివుడా, బ్రహ్మణ,
సూర్యుడా, చంద్రుడా, ఆ యేసుప్రభు అల్లా అంటారు, ఏ కృష్ణ అంటారు, ఎవరంటారు, ఎవడికి వాడు పేరు పెట్టుకొని వాడు నాదే గొప్ప అనుకుంటున్నాడు. కానీ అసలు ఉన్నది ఒక్కటే దేవుడు, ఆ ఒక్క చైతన్య మూర్తి. అది తెలుసుకోవడమే జ్ఞానం, మా జ్ఞానం. ఇది కరెక్టు. ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు, అన్ని చెప్పారుగా. అన్ని లోకాలు మేఘాల వరకే తిరుగుతూనే ఉన్నాయి. అన్ని దేవుళ్ళు అక్కడే ఉన్నారు, అంతలా ఉంది. బయట మొత్తం అంతా ఎస్టాబ్లిష్మెంట్ చేసి పెట్టింది అమ్మవారు. ఇదంతా మాయని. అయితే ఈ చిదాకాశంలో మొత్తం అన్నీ కూడా ప్రతిష్ఠించబడ్డాయని చెప్తున్నాడు. విష్ణుమూర్తి చెప్తున్నాడు, రాముడికి చెప్తున్నాడు, అటు పక్కన అమ్మవారి లీలావతికి అమ్మవారు చెప్తున్నది. ఈ మేఘాలు ఎట్లా తిరుగుతున్నాయి, ఎన్ని కూడా తిరుగుతున్నాయి. ఇక మనం దీని యొక్క తాత్విక అర్థం ఏంటంటే, చైతన్యంలో ఈ ఆకాశాల మేఘాలు ఎట్లయితే ఏర్పడుతున్నాయి, తిరుగుతున్నాయి, అన్నీ ప్రవహిస్తున్నాయి. మన కంటికి కనపడేది మేఘాలు, కానీ అవి క్షణంలో మాయమైపోతాయి. తిరిగితే కష్టం ఏమిటి, తెల్లగా ఆకాశం నిర్మలంగా ఉంటుంది. అది ఎంతవరకు ఎట్లనో ఇవన్నీ లోకాలన్నీ ఇవన్నీ కూడా అట్లనే అయ్యా. కాసి మేఘాలు తిరిగితే 1 గంట 2 గంటలకు నల్లగా పడితే మేఘాలు పడితే మేఘం వసిస్తుంది, మళ్ళీ స్వచ్ఛంగా ఉంటుంది ఆకాశం. అసలు ఉండే స్వచ్ఛతే, అదే కరెక్టు. ఈ మేఘాలు తిరగటం, వాన పట్టడం ఎంత మామూలు యొక్క ఇది. ఇదంతా అస్పష్టత, మాయ. ఇదంతా కాసేపు తిరిగిపోయేది, క్షణకాలం, 1 గంట అర్ధ గంట ఉండి ఎన్ని పోయి. అట్లనే ఈ మనం అనుకున్నటువంటి లోకాలు, 14 లోకాలు, అవన్నీ కూడా మాయ. అన్నీ కూడా ఈ మబ్బులు వాళ్ళు తిరుగుతాయి. చిదాకాశం అంటే ఈ ఆకాశం లాగానే దిగిన పైన ఉంటుంది. అక్కడ ఉండేది ఒక స్వరూపుడే, చైతన్య స్వరూపుడు ఉంటాడు. అదే సత్యం. ఇంకా ఇక్కడ ఏదీ సత్యం కాదు. ఆయన దగ్గర ఈ మేఘాల వరకు తిరుగుతుంటాయి. ఈ లోకాలు, సృష్టి లోకం మొత్తం కూడా అక్కడ తిరుగుతుంది ఆ చైతన్యంలో. అట్నే ఈ జీవులు కూడా, మనం కూడా అంతే. అన్ని జీవులు, దేవతలు, రాక్షసులు, అన్ని జీవులు అంటే అంతా అక్కడ తిరుగుతూనే ఉంటారు చిదాకాశం. అక్కడ కాలం కూడా తిరుగుతుంటుంది. అది కూడా ఇట్లా మామూలుగా తిరిగిపోయేది. అన్నీ తిరుగుతుంటాయి అక్కడ. ఇది ఏది లేదు. మన కాలం ఇక్కడ నడుస్తుంది. 24 గంటలు ఒక రోజు అని ఇట్లా మనం పెట్టుకున్నాం. సంవత్సరం, మాసాలు ఇవన్నీ పెట్టుకున్నాం. కాలం కూడా అక్కడ శాస్త్రం కాదు, ఏది శాస్త్రం కాదు. అక్కడ అన్నీ కనిపిస్తాయి. అక్కడ కాలం కనిపిస్తుంది, జీవుడు కనిపిస్తాడు, అన్ని లోకాలు కనిపిస్తాయి. ఆ చైతన్య స్వరూపుడైన చిదాకాశుడు. కానీ అవి నిజమైన సృష్టి కాదు. ఈ మాట దేవి లీలావతికి చెప్పింది అని వశిష్ఠ మహర్షి రాముడికి చెప్పాడు. ఇంతకంటే అమ్మవారే చెప్పింది లీలావతికి అని వశిష్ఠ మహర్షి అంత గొప్పవాడు రాముడికి చెప్పాడు. మనం వింటున్నాం. మరి దీన్ని నమ్మకుండా మనం ఎలా ఉంటాం? మన శాస్త్రమని, మనం గొప్పని మనం ఎలా అనుకుంటాం? మనం పోతున్నాం, మనం చూస్తున్నాం కూడా. మన శరీరాలు పోతున్నాయి, మన శరీరం మారిపోతూనే ఉంది. చిన్నప్పుడు శరీరం ఇప్పుడు లేదు, ఇప్పుడు రేపటి శరీరం తర్వాత గతించిపోతుంది. అన్ని ప్రపంచ జాలం మొత్తం కూడా మన కంటికి కనపడే అన్ని వస్తువు కూడా రోజు మార్పు చెందుతూనే ఉంది, క్షీణిస్తున్నది, గతిస్తున్నది. మన కళ్ళ ముందు అయితే కనపడుతుంటే ఈ లోకం శాస్త్రం అని ఎలా నమ్ముతావయ్యా? ఎట్లా నమ్ముతుంది? ఎంత మాయనే ఇది, ఎట్లా మాయనం. మనం పెరుగుతుంది. ఎలా వస్తుంది వృద్ధాప్యం? ఎలా వస్తుంది యవ్వనం? ఎలా వస్తుంది బాల్యం? ఎలా వస్తుంది ఎంత పుట్టుక? ఎలా వస్తుంది చచ్చిపోయి? మరణం ఎలా వస్తుంది? ఇదంతా చాలా ఆశ్చర్యకరమైన విషయం. మన మనస్సుకు అంతు బట్టని రహస్యం. దీనిని మన మహర్షులు, సనాతనలు ఎన్ని వేల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు కూడా వాళ్ళు తపస్సినా కూడా వాళ్ళకు అందలేదు. ఇది బ్రహ్మ విద్య అంటే. ఈ విద్యని నువ్వు ఎట్లా కనుక్కుంటావు? మనకు ఒక చోట వైపు కనపడుతుంది.
మనకంతా ఈ లోకం అంతా కనపడుతూనే ఉంది. ఈ సత్యం అంటారు. ఎట్లా సత్యం అవుతుంది? మన ముందే మారిపోతున్నాయి, మన ముందే పోతున్నాయి వస్తువులు, మన ముందే ఒక యుద్ధాలు జరుగుతున్నాయి, మనుషులు చచ్చిపోతున్నారు, అన్ని ప్రతిదీ నడుస్తూనే ఉంది. మరి ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, అక్కడ ఎంతమంది ఇండ్లు తగలపడుతున్నాయి, మొత్తం మారిపోతుంది. అప్పుడున్నటువంటి ఈ ఇరాన్ ఇప్పుడు లేదు, ఇవాళ ఉన్నటువంటి ఇది ఇంకోటి ఉండదు. నిన్న మన దాకా ఇరాన్ ఎట్లా ఉండే, ఇవాళ సర్వనాశనం అయిపోయింది. ఎన్నో మార్పు చెందింది. మొన్న 15 రోజుల క్రితానికి వాటికే మార్పు చెందింది. అంటే ఇవన్నీ ఏ శాస్త్రం కావాలని అర్థం. అందుకొరకనే శాశ్వతమైంది ఇది ఆ భగవంతుడు, విరాట్ స్వరూపుడు, సత్స్వరూపుడు. ఆయనకు ఉన్నట్టు గుణం ఒకటే గుణం, ఆయనకి ఏ గుణము లేదు. ఏంటది? చైతన్య స్వరూపుడు, సద్ఘన స్వరూపుడు, స్వచ్ఛమైన స్వరూపుడు, స్వచ్ఛమైన చైతన్య స్వరూపుడు. 24 క్యారెట్ల బంగారం ఎంత స్వచ్ఛత ఉంటుందో ఆయన అంత స్వచ్ఛంగా ఉన్నటువంటి చైతన్య పరబ్రహ్మ స్వరూపుడు, ఆనంద స్వరూపుడు, బ్రహ్మానంద స్వరూపుడు. మనం అక్కడికి పోతే మన ఆత్మజ్ఞానం తెలుసుకొని ఆయన తెలుసుకుంటే అంతకంటే మన భాగ్యం ఏం కావాలి? అంతకంటే ఇంకేమిటి? శాశ్వతం పురుషుని మనం తెలుసుకున్న చేరామంటే ఇక అంతకంటే ఆ లీలావతి ఆమె అక్కడ చేరుకొని ఎంత తెలుసుకుంది. ఆమె ఎంత మా అనుభవాలు అమ్మవారిలో ఆమెకు ఆ దివ్య దృష్టి ప్రసాదించింది. ఆ దివ్య దృష్టి సంపాదించి ఆమె చెప్పిన మాట ఇక అంతకంటే మనం ఇంకెవరు మాట. కృష్ణుడు చెప్పాడు అర్జునుడికి భగవద్గీత అన్నీ, లోకాలన్నీ నేనే, నేనే అంత విరాట్ స్వరూపుణ్ణి నేనే, అన్ని లోకాలకి నేను అన్ని నాలోనే ఉన్నాయి, నేను వాటిలో ఉన్నాను. ఆయన చైతన్యం లేకపోతే లేదు. నేను అమ్మవారి సృష్టిలో అమ్మవారికి చైతన్యాన్ని ఇస్తేనే కదా ఈత నడిచేది. చైతన్యం ఈ శరీరం పనిచేస్తుంది, ఎట్లా పనిచేస్తున్నది? ఆయన యొక్క చైతన్యం మనలో ఉంది, ఆత్మస్వరూపంలా ఉంది. అన్ని వస్తువుల్లో ఆయన చైతన్యం ఉంది. అది ఎవరిచ్చారు? అమ్మవారి ఇచ్చింది. అమ్మవారి ద్వారా అయ్యవారి ద్వారా అమ్మవారికి వచ్చింది, అమ్మవారి ద్వారా మనలో ప్రవేశపెట్టింది అమ్మ. ఇది ఆయన చైతన్య స్వరం ఉన్నంత వరకే మనం ఉంటాం. తర్వాత ఇవన్నీ పనిచేయవు. అందుకని ఇక్కడ మనకు ఆమె చెప్తుంది, అమ్మవారి ఏం చెప్పిందంటే, నీ భర్త ఇక్కడ 100 సంవత్సరాల వరకే ఉంటాడు, కానీ పైన కొన్ని క్షణాలే అక్కడ క్షణాల్లోనే ఇంకో లోకంలో మొత్తం మారిపోతుంది. మరో లోకంలో కొన్ని క్షణాలు మాత్రమే. అంటే కాలం నిజమైనది కాదు, ఇది ఒక మనస్సు యొక్క అనుభవము. కాలం నిజమైనది కాదు. 24 గంటల పొద్దుటి ఇది ఒక్కడే కాదు. ఇది ఒక దీన్ని చూసి నువ్వు ఇంతే అనుకున్నావు. ఇది అక్కడ క్షణాలేనే. ఇంకొక కన్ను మూసి స్వామికి ఈ మొత్తం యుగాలన్నీ కూడా మన 4 యుగాలు ఉన్నాయి. 4 యుగాలు ఎంతో కలివిగా మనం అయిపోతే మనకి పావంత ఇంకా 3 వంతులు ఉందంటున్నారు. మరి ఆ భగవంతుడికి ఎన్నిటి కళ్ళు తెచ్చిన సేపట్లోనే రెప్పపాటలోనే ఆయన ప్రళయం ఏర్పడుతుంది. ఈ యుగాల్లో అన్నీ దాటి వెళ్ళిపోతాయి. అంటే కాలం కూడా పొట్టిది. కాలం ఉందనుకోవడం మనం అది కూడా భ్రమే. కాలం కూడా నిజమైంది కాదు, అది కూడా భ్రమే. ఇది ఎంత ఏంటి? మన మనస్సు మనకు చెబుతున్నటువంటి అనుభవం. మనసు ఇష్ట చింతిస్తున్నా అనుకుంటున్నది. కాలం అంటే ఇది భూమి, ఇది నక్షత్రం, ఇవన్నీ దాని ఊహకు అందుతున్నటువంటి ఇదంతా చూస్తుంది. కాబట్టి మనస్సు యొక్క భ్రమ, అది మనకు బ్రహ్మ కల్పిస్తున్నది. ఆయన స్వామికి ఆయన బ్రహ్మ కల్పిస్తున్నాడు, మనం కలిపి ఆయనే మనకు కల్పిస్తున్నాడు, మన మనసు మనకు కల్పిస్తుంది. అది ఇదంతా డబల్ అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు ఆయన కళ ఇది ఇక్కడ మనకు నడుస్తుంది. ఈ మన యొక్క మనసుకి ఇదంతా కలే. ఈ మనసు మనం చూసి ఇదంతా నిజం ఉంటుంది, కానీ ఈ మనసు చెప్పి ఇదంతా కలే.
మన మనసు ఏర్పడినటువంటి వస్తువులే మనకు ఈ భ్రమలన్నీ ఏర్పడుతుంది, మన మనసు ఏర్పడుతుంది. ఈ మనసు పుట్టిదే, ఇది భ్రమే, అది ఆయన నడుస్తున్నటువంటి భ్రమ. ఇది ఎంత ఆయన నడుస్తున్న భ్రమ మన మనసులో నడుస్తున్నది. అక్కడ ఆయన దగ్గర ఏం నడుస్తుంది, ఆ భ్రమే మన మనసులో కూడా నడుస్తుంది. ఇదంతా ఏర్పడుతుంది. ఎంత పుట్టిదే, అంత మాయాజాలం, ఇంద్రజాలం. సినిమాలో ఇంకా 3 గంటలు చేస్తే అవన్నీ నిజాలా? అవన్నీ ఆ బొమ్మలు ఏమైనా ప్రాణం కలయా, శాస్త్రమేనయా? ఇది కూడా అంతే. దీన్ని గౌడపాద గారు ఏం చెప్పారంటే, అందుకొరకనే ఆయన ఏం చెప్పాడు, మొట్టమంచి గౌడపాద వారు అంటే అద్వైత మతస్థులు, స్థాపకులు. వారు ఏమన్నారు, సృష్టి నిజంగా జరగలేదయా, సృష్టి లేదు, ప్రకటన లేదు, పోషణ లేదు, లయము లేదు అని ఆయన అదేమని చెప్తున్నాడు. ఆయన జ్ఞాని కాబట్టి ఆయన తెలుసుకొని ఓ మహా ఇది కాబట్టి ఆయన చెప్పారు. ఎంత ప్రపంచంలో కనిపించేటువంటి ఓ భావన అని అద్వైత వాళ్ళు, శంకరాచార్య వారి యొక్క అందులో ఉన్నటువంటి మనకు గౌడపాదుల వారు మనకు చెప్పింది అదే శంకరుడు వారు చెప్పారు. ఏమని, ఇదంతా సృష్టి లేదు, ఏమి లేదు, ఇదంతా మాయా, ఈ ప్రపంచమే మాయా, బ్రహ్మంలో కనిపించే ఇది ప్రపంచం, ఆ బ్రహ్మంలో కనిపించే భావన, ఇదంతా ఆ పరబ్రహ్మ స్వరూపుడిలో కనిపించే ఒక భావన. ఆయన తడుపున్నాడు అంతే. ఒక్క ఇచ్చ ఆ ఒక్క ఇచ్చనే ఇష్టనిస్తున్నాడు. అది కళ అనుకోండి, ఇచ్చ, భావన అన్నీ ఒకటి పదాలు. ఇక ఈ జగత్తు మనస్సు ఏంటంటే, ఈ మనస్సే ప్రపంచం. మన మనస్సు చెప్తుంది ఇదంత ప్రపంచం అని మనకు చెప్పేది, మనకు మనస్సే. మనకు చెప్పేది ఏంటి, మన స్వామికి చెప్పేది మనం అయితే మనం చూడడం, గ్రహించడం. మన వరకు చూసుకుంటే మన మనసు చూపిస్తున్నటువంటిది ఇదంతా ప్రపంచం, కనపడుతున్నది ఇదంతా ప్రపంచం, ఇదంతా. కానీ ఇది మాయ అని మన జ్ఞానం ద్వారా తెలుసుకుంటున్నాం. కానీ మన మనసు ఏముంటుంది, కాదయా ఇదంతా ప్రపంచమై నువ్వు చూడని, ఇది మన మనసు పెద్ద, అదే దానికి దాని యొక్క సృష్టి ఇదంతా. ఆ మనసు సంకల్పం వల్లనే ఇక్కడ ఈ కాలం ఏర్పడుతుంది, స్థలాలు, దేశకాలమా అన్నది, నామరూపాలు ఏర్పడుతున్నాయి, వ్యక్తిత్వం ఏర్పడుతున్నది. ఇవన్నీ ఇక్కడ మన మనసు యొక్క భావనలే. నామరూపాల వల్ల కాలం కూడా ఏర్పడుతుంది. ఇది కూడా ఇది కాదు. ఎన్ని వ్యక్తిత్వం ఉంటాయి, ఎన్ని మనసు ఉన్నంత వరకు మనసు ఎట్లా చెప్తే అట్లా మనం వింటుంటాం. ఇది నీ భార్య అంటే భార్య అనుకుంటున్నాం, ఇది నీ మనవడరా అంటే మనం అనుకుంటున్నాం. అదే అగ్ని, ఇది భూమి, అది అమెరికా, ఇది ఇండియా, ఏది చెప్తే మన మనసు చెప్తున్నది. దాని సృష్టి ఇదంతా అదే వస్తు చేసింది. అది అమెరికా అన్నది, ఇది ఇండియా అన్నది, ఇది కాగితం అనేది, అగ్ని అనేది, ఎంత మనసు చెప్పకపోతే మనకేం తెలుస్తుంది? మనకేం తెలియదు. మనకి శరీరం చెప్పిందా, ఈ నోరు చెప్పిందా? ఏం చెప్పలేదు. ఆత్మ చైతన్య స్వరూపంతో జ్ఞానేంద్రియాలు ఆ చైతన్య స్వరూపం మనసు ద్వారా మనని భ్రమింపజేస్తున్నది. ఆత్మ చైతన్య స్వరూపం మన మనస్సు ద్వారా ఇదంతా సృష్టి అంతండి మనని భ్రమింపజేస్తుంది. అక్కడ ఆ పరబ్రహ్మ స్వరూపుడు అమ్మవారి ద్వారా ఎలా భ్రమింపజేస్తున్నాడు, మాయ ద్వారా మనం ఈ మనసు, ఈ ఆత్మ చైతన్య స్వరూపం ద్వారా మనని భ్రమింపజేసేంత మాయనే. అలా అజ్ఞానం మన కళ్ళకు కప్పించి అది చెప్పేట్టు మనం నాటకం. ఎంత మాయా సృష్టి. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఆ భగవంతుని యొక్క ఇచ్చ ఉండాలి, దానికి మనం కూడా సిద్ధంగా ఉండాలి. ఇక ఈ దేవిడీలకి ఈ విధంగా దేవదృష్టి వచ్చింది. ఆమె చూసింది స్వయంగా. తన భర్త పద్మరాజు మరో లోకంలో ఉన్నట్టుగా ఆమె గ్రహించింది. మరో ఇంకో రూపంలో ఆయన జీవిస్తున్నట్టుగా గ్రహించింది. ఇది చూసి ఆమె చాలా ఆశ్చర్యపోయి ఏది శాస్త్రం కాదు అని ఆమె ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంది.
బ్రహ్మజ్ఞానాన్ని ఆమె అవగతం చేసుకుంది. ఆమె విచారపడే భర్త పోని నేనే ముందు పోతాను, ఆయనే ముందు పోతాడు, ఎక్కడ పోతాం ఈ లోకంలో ఊరికి. కానీ అప్పుడు ఆల్రెడీ ఆయన ఇక్కడి నుంచి పోయాడు, అక్కడ ఎన్నో ఇంకో మహారాజుగా ఉన్నాడు కాబట్టి మనం దానికి చింతించవలసింది లేదు అని ఆమె నిర్ధారణ చేసుకుంది. ఈ శరీరం ఇక్కడ ఒక్కదానికే పరిమితం కాదు, అన్ని ఈ శరీరం ఈ శరీరం ఈ జీవుడు ఈ ఒక్క శరీరం ఈ శరీరం ఇంతవరకే పనిచేస్తుంది. ఇక్కడ మనం ఈ ప్రస్తుతం ఈ లోకంలో ఉన్నంతవరకే శరీరం. మన ఆత్మ ఈ శరీరాన్ని తీసుకొని ఇక్కడ కొన్నాళ్ళు ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో లోకం పోతుంది. అక్కడ ఆ శరీరాన్ని గ్రహించి మళ్ళీ అక్కడ ఉంటుంది. మళ్ళీ ఇంద్రలోకం పోతే అక్కడ దేవతా స్వరూపం గ్రహించి ఉంటుంది. రాక్షస లోకం పోతే రాక్షస శరీరం గ్రహించి ఉంటుంది. నీకు ఏ శరీరం ఎక్కడ దొరికితే ఆ శరీరంలో పోయి ఉంటుంది. ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. అది మన కర్మానుసారినే ఆ దేహ ప్రాప్తి మనకు లభిస్తుంది. అందుకొరనే మనం నీ బుద్ధి కర్మలను బట్టే నీ శరీర ప్రాప్తి ఉంటుంది. కర్మానుసారిని బుద్ధి కర్మానుసారిని నీ యొక్క శరీర ప్రాప్తి. అది మనం కాదు అనుకోవడం. మనం మంచి చేయాలి. మంచి ఈ శాస్త్రం కాదు, ఈ శరీరం శాస్త్రం కాదు, మన శాస్త్రం కాదు. ఉన్న 4 రోజులు మనం మంచితనం మంచి భగవంతుని శరణి పెడితే మనకు మంచి జరుగుతుంది. వచ్చేసారైనా మళ్ళీ మంచి ఇదిగా పుడతాం. పాపం చేయకుండా పోతే ఆయన పరమాత్మగా ఇప్పుడే లీనమైపోతాం. మన అదృష్టం బాగుంటే మన ఆయన దలుచుకుంటే ఆయన కనుక మన కనుక చేసుకుంటే దరి చేసుకుంటే మనం ఈ జనంలోనే పోవచ్చు. ఇక్కడనే జీవన్ముక్తి కావచ్చు. ఇంకో జన్మెత్తన అవసరం మనకు లేదు. ఆ పరబ్రహ్మ మనకి ఎలా రాసి పెట్టాడో మనకు తెలియదు. దాని గురించి మనం బాధపడినా ఏం చేయడం బాధపడకపోయాం. ఈ బాధ కూడా వేస్ట్. ఇదంతా వేస్ట్. దీని గురించి ఆలోచన చేయవలసిన లేదు. బ్రహ్మ మనం ఒకటే అనుకో, ఈ జగత్తు మాయ. ఇక ఇది బ్రహ్మ సత్యం. ఇదే అద్వైతం చెప్తున్నాడు శంకరాచార్య గారు చెప్పినప్పుడు. అది ఆ సూత్రం పెట్టు. బ్రహ్మం అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మను అనుకోవాలి. అయం బ్రహ్మ, కల్విదం సర్వం కల్విదం బ్రహ్మ, ఎంత బ్రహ్మమయం అనుకోవాలి. ఇక దీన్నే విశిష్టాద్వైతం రామాయణ వారు ఏం చెప్పారంటే, ఈ ప్రపంచం అంతా కూడా, ఈ సృష్టి మొత్తం కూడా పరబ్రహ్మ స్వరూపంలో ఒక భాగం, ఆయనలో ఒక పార్ట్ అంటారు. అంటే ఈ లోకాలన్నీ కూడా ఆయన భాగాలు, ఆ పరమాత్మ యొక్క భాగాలు. అందులో భాగాల్లోంచే ఆయనే ఈ ఎంతటిని ధరించి ఉన్నాడు. ఆయనకి లోకాలు ఆయనే ధరించాడు కాబట్టి ఆయనే విరాట్ పురుషుడు. ఇంకా అంతటా నిజ లేదు అని విష్ణుమూర్తి యొక్క తన శరీరంలో తన లోపల ఎన్ని ధరించి తాచి ఉన్నాడు. అదే విరాట్ స్వరూపం వాళ్ళు చెప్పారు. ఇక అద్వైత మతస్థులు ఏం చెప్పారు? అట్లా కాదు, దేవుడు దేవుడే, పరబ్రహ్మం పరబ్రహ్మమే, మనం జీవుడు మనమే, దానికి మనకు పొత్తు లేదు. రెండు ద్వైతం వేరే కాబట్టి ద్వైత మతం వాళ్ళు పెట్టారు. ఎప్పటికీ కలరు. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం కలదు. పరబ్రహ్మ స్వరూపుడు వేరే, మనం వేరే. అది ఆయన చెప్పాడు. ఇక దీనిలో మనం నేర్చుకున్నటువంటి ఒక ప్రధాన జ్ఞానం ఏంటి? చిదాకాశం ఏంటి అంటే బ్రహ్మ చైతన్య శుద్ధ చైతన్య స్వరూపము. అక్కడ అమ్మవారి యొక్క ప్రకృతితో కలుసుకుని ఉంటే ఆయన ఉంటాడు. చిదాకాశంలో అన్ని లోకాలు కనిపిస్తాయి, సర్వం కనిపిస్తాయి, అంతా అక్కడ ఉంటుంది. అక్కడ కనపడిన వస్తువు ఇక్కడ బయట లేదు. ఆ చిదాకాశంలో అన్నీ ఉంటాయి. ఆయన అమ్మవారు అంతా అక్కడ ఉంది. కాలం మరియు ఎంత ఈ లోకాలన్నీ కూడా అబద్ధాలు, మాయాస్వరూపం. అమ్మ చేత సృష్టించబడిన మాయాస్వరూపం, త్రిగుణం చేత
కల్పించబడినటువంటి ఇది మనస్సంకల్పం. వాళ్ళ ఈ జగత్తు యొక్క అనుభవం అంతా మనస్సు సంకల్పమే. ఆయన మనస్సంకల్పం, మన మనస్సంకల్పం మాత్రమే. కానీ ఇది ఏది అర్థం కాదని దీని యొక్క భావన. ఈ ఎపిసోడ్ ఇంత సమయం తీసుకుని రేపు తిరిగి మరి ఒక ఎపిసోడ్ రాసుకున్నాం. ఓ నమో వెంకటేశాయ నమః.